జై రామానుజ. భాగవతులందరికీ కూడా అడియన్ రామానుజదాసి వరలక్ష్మి అందరికీ అనేక దాసోహాలు తెలియజేస్తుందండి. ఈరోజు పాసురం చాలా విశేషమైందండి. ఎంతటి విశేషమైంది అంటే గనక దిది మదనం అంటారు. వెన్న చిలికే పాసురం అన్నమాట. 7వ పాసురం కీసు కీసెండ్రెంగు అనే పాసురం అన్నమాట. ఈ పాసురంలో 5,00,000 మంది గోపికలు గోకులంలో ఏకకాలంలో ఒకేసారి పెరుగు చిలుకుతున్నప్పుడు ఆ ధ్వని ఆకాశమంతా కూడా వ్యాపించిందంట. ఆకాశం దాకా వెళ్ళిందంట. ఇంకా ఏమీ శబ్దాలు వెదజల్లుతున్నాయి అంటే కనుక గోపికలందరూ కూడా వారి యొక్క తలలో కొప్పులుగా వేసుకొని ఆ కొప్పుల లోపల పుష్పాలు పెట్టుకున్నారు. అప్పుడు 2 చేతులతోటి కవ్వాన్ని పట్టుకుని చిలుకుతున్నప్పుడు ఆ కొప్పులన్నీ కూడా విడిపోయి ఆ పుష్పాల యొక్క పరిమళం అంతా ఆకాశం దాకా వ్యాపించింది, విజృంభించింది. ఇంకా ఈ గోపికలందరూ కూడా మెడలో ధరించే కాసులు, పేర్లు మొదలగు ఆభరణాలన్నీ కూడా శబ్దాన్ని చేస్తున్నాయంట. వీళ్ళు ఇంకా ఏం చేస్తున్నారు, ఆ కవ్వాన్ని చిలుకుతున్నప్పుడు మనసులో హరినామ స్మరణ, కృష్ణ స్మరణ, నారాయణ స్మరణ చేసుకుంటూ పెరుగుని చిలుకుతూ ఉంటే అక్కడ శబ్దాలు శబ్దాలు అంటే గనక కవ్వం యొక్క శబ్దము, పుష్పాల యొక్క పరిమళము, ఇంకా గాజుల యొక్క శబ్దము, ఇంకా ఆభరణాల యొక్క మెడలో ధరించిన ఆభరణాల యొక్క శబ్దము కూడా అన్ని లోకాలకి కూడా వ్యాపించిందంట. భూలోక, భువర్లోక, సువర్లోక, మహాలోక, జనోలోక, తపోలోక, సత్యలోక అన్ని లోకాలకి కూడా విజృంభించి అక్కడ ధ్వని చేస్తున్నాయంట. అలాంటి గోకులంలోని ఆ గోపికలందరూ కూడా వెన్న చిలికి ఆ వెన్నని కృష్ణుడికి ఆరగింపు చేస్తూ ఉంటారన్నమాట. ఈ విధంగా విశేషమైన పాసురం చెప్పుకుంటున్నాం మనం. ఉపన్యాసము అయిన తరువాత గోదాదేవికి శ్రీకృష్ణ పరమాత్మకి వెన్న ఆరగింపు చేసి భోగిపళ్ళు వేసి మంగళాశాసనం చేసి ఆ కృష్ణుణ్ణి గోదాదేవిని ఆ కోవిలంతా కూడా తిప్పి అప్పుడు ఆండాళ్ళమ్మకి శరణం చెప్పి ఆ రోజు పాసురం ముగించడం జరిగింది. జై రామానుజ. జై శ్రీమన్నారాయణ.